ఈ ఏపీపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది గ్రూప్ 2 గురించి కాబట్టి, గ్రూప్ 1 అవి కూడా ఉంటాయి కాబట్టి, వీటి రిక్రూట్‌మెంట్ వచ్చేసరికి 2026లో కొత్త విధానంలో చేయటానికైతే ఇప్పుడు ప్లాన్ చేస్తా ఉన్నారండి. దాని గురించి చెప్తాను ఇప్పుడు. దాని గురించి ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్‌లో వెళితే కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు 26 జిల్లాలు అవుతాయి అంటున్నారు కదా! సో, దాని ప్రకారం మల్టీ జోన్స్ కింద విడగొట్టేశారు. ఇప్పుడు 2 మల్టీ జోన్స్ అనమాట. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 1లో మళ్ళీ జోన్ 1, జోన్ 2, జోన్ 3. మల్టీ జోన్ 2లో కూడా అలాగా ఇంకా జోన్స్ ఉన్నాయన్నమాట. సో, వాటి ప్రకారం వచ్చేసరికి విశాఖ నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ వరకేమో మల్టీ జోన్ 1లో పెట్టారండి. ఇక మిగతాయన్నీ కూడా గుంటూరు, ప్రకాశం దగ్గర నుంచి అటుపక్క మొత్తం కూడా మల్టీ జోన్ 2లో పెట్టారనమాట. ఇదొక రూల్ అయితే దాని ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుద్ది కదా! ఇంతకుముందు వచ్చేసరికి ఎలా ఉండేది, డిస్ట్రిక్ట్ వైజ్‌గా రిక్రూట్మెంట్‌లో వచ్చేసరికి కొంచెం 70% మంది ఇక్కడ పోటీ పడాల్సొచ్చేది. మిగతా 30 40 వచ్చేసరికి వేరే డిస్ట్రిక్ట్స్‌లో పోటీ పడాల్సొచ్చేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు వీళ్ళు, ఇప్పుడేమో 95% లోకల్ వాళ్ళకి ఇచ్చేసేసి, ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా వాళ్ళకి ఇచ్చేసేసి, 5% మాత్రమే వేరే జిల్లాల్లో పోటీ పడే విధంగా అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు మీరు గనక ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్కో, కృష్ణా డిస్ట్రిక్కో అనుకోండి. ఆ జోన్‌లో మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే 95% వరకు మీకు లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. అదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌లోనో, ప్రకాశమో వేరే జిల్లాల్లో గనక పోటీ పడాలంటే ఓన్లీ 5% రిజర్వేషన్ మాత్రమే మీకు ఉంటుందనమాట. అంటే మీరు పోటీ పడాల్సిందనమాట. ఇక గ్రూప్స్ అయితే ఇలాగే జరుగుతాయి ఈ విధానంలోనే. సో, మరి చూడాలి దానికి సంబంధించిన ఇంకా అప్డేట్ ఏమొస్తుందో. ఓకేనా? థాంక్ యూ.